మీకు మంచి బిజినెస్ ఐడియా రావాలా అయితే నేను ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నా, వినండి. సో ఈ స్టోరీ కన్నా ముందు నన్ను ఫాలో చేసేయండి. స్టోరీ ఏంటంటే, ఒక ఐస్లాండ్ లో చిన్న బాబు తప్పిపోయాడు. ట్రైబల్ దగ్గర పెరిగాడు. వాళ్ళకి ఏం తెలియదు, బట్టలు వేసుకోవడం కూడా రాదు. ఒక 18 or 20 years వచ్చిన తర్వాత కొంతమంది వెళ్లిపోయి అతన్ని రియల్ వరల్డ్ కి తీసుకుని, టార్జన్ సిటీకి వస్తే ఎలా ఉంటది, అన్ని కొత్తగా చూస్తూ ఉంటాడు, వింతగా చూస్తూ ఉంటాడు. కొన్ని రోజులు నిద్రపో, కొన్ని రోజుల తర్వాత ఆ సిస్టమ్ ని అడాప్ట్ చేసుకొని వర్క్ చేయడం చూస్తారు. అతను అన్ని కొత్తగా వింత కనబడతా ఉంటాయి. ఆ ఏరియాలో అన్ని బిజినెస్ రిలేటెడ్ అన్ని కూడా, అరే ఇది కూడా కొనుక్కోవాలా, ఇది కూడా కొనుక్కోవాలా, నేను అక్కడ ఫ్రీగా తినేవాడిని కదా, ఇది కూడా కొనుక్కోవాలని అన్ని కొత్తగా చూస్తూ ఉంటారు. దాని తర్వాత ఒక బిజినెస్ ఓపెన్ చేసేసి చాలా పెద్ద బిలియనర్ అయిపోతుంది. ఎందుకు అని అంటే, అతను ప్రతి ఒక్కటి కొత్తగా చూశాడు, బిజినెస్ ఆపర్చునిటీ చూశాడు, దాంట్లో డీప్ వెళ్ళిపోయి అన్ని ఏంటి అని రీసెర్చ్ చేసి అనాలిసిస్ చేసి బిజినెస్ పెట్టి బిలియనర్ అయిపోయాడు. ఇదే మనకు అప్లై చేసుకుంటే, మనం ఇంట్లో ఉంటాం, అన్ని చూస్తూ ఉంటాం, మనం చుట్టుపక్కల తిరుగుతానే ఉంటాం, కానీ మనకు కొత్త బిజినెస్ ఐడియా కోసం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన చుట్టూ జరిగే అన్ని బిజినెస్. మనం ఇంట్లో ఒక్కటి వేసుకునే బట్ట దగ్గర నుంచి తినేది, ఎవరో బిజినెస్ చేసి అమ్మితే కొనుక్కొని మనం అన్ని యూజ్ చేసుకుంటా ఉంటాం. అవన్నీ మనకి కనబడవు. మీరు ప్రతి ఒక్కటి బిజినెస్ రూపంలో చూస్తే, ఇది ఎంతకు వచ్చింది, ఎంత కొన్నాం, ఎలా వాడుతున్నాం, ఇది ఒకరు అమ్మితే మనం కొంటున్నాం కదా అని ప్రతి ఒక్కటి మీరు బిజినెస్ రూపంలో చూస్తే, మీకు కొన్ని రోజుల తర్వాత ఒక ఐడియా వస్తుంది. దానిపైన స్కిల్ పెంచుకొని దాన్ని బెటర్ క్వాలిటీగా, రియల్ గా, పెయిన్ గా ఫీల్ అయ్యింది సాల్వ్ చేసి దాన్ని బిజినెస్ రూపంలో మారిస్తే మీ బిజినెస్ క్లిక్ అయిపోయి. మనం కొత్తగా ఏదో చేయాలని నాకు బిజినెస్ ఐడియా లేదు అనుకుంటా ఉంటాం. ఒకరు చేసే బిజినెస్ లోనే తిరుగుతూ ఉంటాం, బట్ మనకి బిజినెస్ ఐడియాస్ మాత్రం రావు. ఒకసారి ఆలోచించండి, మనం చేసేది, మనం తిరిగేది, మనం తినేది అంతా కూడా ఒకరు బిజినెస్ చేస్తేనే మన దగ్గరకు వచ్చింది. మనం అడవిలో బ్రతకట్లేము, ఒక బిజినెస్ వరల్డ్ లో బ్రతుకుతున్నాం. సో బిజినెస్ ఐడియా అనేది మన చుట్టే ఉంటది, మనం అబ్జర్వ్ చేస్తే. సో దాన్ని మనం ఎవరైతే ఆ పెయిన్ పాయింట్ ని పట్టుకొని దాన్ని బిజినెస్ గా మారుస్తారో వాళ్ళే బిజినెస్ లో సక్సెస్ అవుతారు, బాగా డబ్బులు సంపాదిస్తారు. వీడియోలు నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.